ఈ 5 సంవత్సరాలు అనేది సూపర్గా ఉండబోతుందండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి హ్యాండిక్యాప్స్కి కానీ మళ్ళీ వితంతులకు కానీ వికలాంగులు కానీ అందరికీ పింఛన్ వచ్చేసి 4000 కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇదంతా 5 సంవత్సరాలంటే ఇంకా సంవత్సరాన్ని తరబడేది ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న క్యాంటీన్ అనేది నిరుపేదలకు ప్రతి ఒక్కళ్ళకి 5 రూపాయల భోజనం అంటే కడుపు నిండుతుంది. అది ఉండాలని మనస్ఫూర్తిగా అదే వేడుకొని జై జనసేన. అంటే నిత్యావసర సరుకులు కూడా తక్కువ ధరకే ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఉంటుంది ధరించే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా ప్రజల కోసం చేస్తారు. అంటే గతంలో నిత్యావసర సరుకులు ఎలా ఉండేవి? అబ్బో రేట్లు బాగా పెంచారు కదండి. అప్పుడు ఉన్న ప్రభుత్వంలో బాగా పెరిగినాయి కదా. ఇప్పుడు వాళ్ళు చేస్తారు. అంటే ఇప్పుడు అలా చేయడం వల్ల సామాన్యుడికి ఉపశమనం వచ్చే అవకాశం ఉంది. ఎందుకు లేదు, చాలా ఉంది. చేస్తారు, ఉంటుంది, బెనిఫిట్ ఉంది కూడా. అంటే మహిళల పరంగా చూసుకుంటే 15 నుంచి ఫ్రీ బస్ అన్నారు. ఎలా ఉండబోతుంటారు? ఇచ్చినా పర్వాలే, ఇవ్వకపోయినా పర్వాలే. ఈ ప్రభుత్వంలో చాలా మంచిగా జరుగుద్ది. మాకు ఈ పథకాలు ఇవి ఏం అవసరం లేదు. వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇల్లులు కానీ ఏవి కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చేస్తున్నారు కదా చంద్రబాబు గారు. అవి చేస్తే చాలు. మా మహిళలు 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని చెప్పేసి అంటే పోయిన అధికారంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలో చేపట్టిన 9 రోజులకే ఒక మహిళ. అవును, చేశారు కదా, తీసుకొచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పి. ఇంకా ముందు ఇంకా మంచి జరుగుద్ది ఆడవాళ్ళకైతే. అంటే వాలంటీర్ వ్యవస్థ మీ అభిప్రాయం ఏంటమ్మా? ఉండాలంటారా, తీసేయాలంటారా? వాటి గురించి నాకు అంత తెలియదండి. ప్రతి ఇంటికి వచ్చి పథకాలు ఇచ్చడం కానీ పెన్షన్ ఇవ్వడం కానీ చేశారు కదా వాలంటీర్. ఈ ప్రభుత్వంలో ఉంటే మంచిది అంటారా వాలంటీర్ వ్యవస్థ? లేకపోతే సచివాలయం సిబ్బందితో ఇస్తున్నారు కదా పోయిన నెల, ఆ పద్ధతి మంచిది అంటారు? ఏదే వాళ్ళకి ఉపయోగం ప్రజలకు వాళ్ళు చూసి చెప్తారు కదండి. మంచిదే, ఉంటే మంచిది, ఉండకపోయినా మంచిదే. ఉండకపోతే ఒకవేళ తొందరగా వెంటనే మొన్న చంద్రబాబు గారు అలాగే ఇచ్చారు కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు కదా, అలాగే ఇవ్వచ్చు. 15వ తారీఖు నుంచి ఫ్రీ బస్ అన్నారు కదా, బాగుంటుంది, ఇస్తే బాగుంటుంది. దాని తగ్గట్టుగా మరి రేట్లు పెరిగినప్పుడు కూడా మనం మొదలకు నూరుకోవాల్సిందే. ఇంకా అంతే. ఎలా తగ్గిస్తారు? ఇక్కడ ఫ్రీ ఇస్తున్నారు, తగ్గించడం ఎలా సాధ్యపడుతుంది చెప్పండి? వాళ్ళు ఏమన్నా దేవుళ్ళ తగ్గించడానికి? వాళ్ళు కూడా అంతే కదా, ఫ్రీ అంటారు. అది పాసిబుల్లా కాదా అని వాళ్ళు ఆలోచించుకోవాలి, మనం ఆలోచించుకోవాలి. ఉచిత ఇసుక అనేది ఇవ్వచ్చండి కొన్నాళ్ళు, ఎందుకంటే మనం బాగుపడాలంటే కొన్ని చేయాలి. అంటే ప్రతి నెల మీరు ఇంటికి తీసుకొస్తాం బాగుందా లేకపోతే మీరు వెళ్ళి తీసుకోవడం బాగుందా? ఇంటికి వచ్చి ఇవ్వడమే బాగుంది. వాలంటీర్ ఉంటే మంచిదా లేకపోతే మంచిదా? వాలంటీర్లు ఉంటేనే మంచిది. ఎందుకని? మేము పొద్దున్న పనిలోకి వచ్చేస్తాను, మరి మాకు ఇంటికాడ ఏమో ఎవరు ఉండరు, వాళ్ళకి ఇవ్వరు. ఇప్పుడు మా మనవడవే నువ్వు, నీకు ఇవ్వడుగా నాకేగా ఇస్తాడు. ఇటు వెళ్ళిపోయాను అనుకో, వెళ్ళిపోయిన తర్వాత మాకు ఏమంది బాట్లు అవుతుంది. అక్కడికి వెళ్ళామనుకో, సచివాలయంలోకి వెళ్తే ఒక రోజు పని మానేవలసింది. ఆ నయంలో నిలబడి కళ్ళు తోడుకొచ్చేస్తాయి. అంటే గతంలో పోయినసారి జగన్ గారు 3000 ఇచ్చారు, చంద్రబాబు గారు 3000కి పెంచారు. ఎలా ఉందంటారు పెంచడం వల్ల? ఎలా ఉంది? బాగానే ఉంది. బాగుందంటారా? ఇచ్చిన వాళ్ళు చెప్పుకుంటారుగా. అంటే సోమరిపోతం చేస్తారు, ఇలాంటి ఇచ్చి అంటున్నారు కదా. ఎందుకు సోమరిపోతం చేస్తారు? అంత సోమరిపోతులు కాదు ఆయన. ఏంటి అమరావతిలో నిల్లు ఇచ్చారు స్థలాలు, అయ్యేమో ఏంటి 3 రోజులు తిరిగాం. 3 రోజులు తిరిగి కళ్ళు తిరిగిపోయి ఆ తుప్పల్లో పడిపోయాను. నేనైతే జ్వరంతో వెళ్ళాను. పట్టాకాయితాలు ఇచ్చారు, ఫోటోలు దింపారు అక్కడ. లాస్ట్కి ఏమీ లేదు. ఇంకా అది అంతే సంగతులు అయిపోయి. అంటే ఈ ప్రభుత్వంలో 2 సెంట్లు ఇల్లు ఇస్తా అంటున్నారు కదా, ఇత్తి ఇంకా మంచిది, ఇంకా పేరు చెప్పుకుంటాం. అంటే చంద్రబాబు గారు నాయుడు గారు అధికారంలో వస్తారో ఊహించారా? ఊహించాం. ఎందుకనా ఆయన చేసిన పనులు ఏం పద్ధతి బాగోట్లేదు. ఏది బాగలేదు. ఏం బాగుందయ్యా? మీ నాటి కుర్రాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయా? చదువుకు వాలంటీర్ జాబ్ ఎన్ని సంవత్సరాలు? 5,000తో అయిపోయింది. ఇంట్లో 5,000తో ఆడది సంపాదించుకుంటుంది. రోడ్డు మీద కాయలు అమ్ముకోనో పండు అమ్ముకోనో పాచి పని చేసిందని 10,000 ఇస్తాను. నువ్వు కుర్రోడివే, నీకు 5,000 వస్తుంది, బండి వేసుకొని వెళ్తావు, రోజుకు 100 రూపాయలు పెట్రోల్ కావుతుంది. నువ్వేం తింటా? నీ తల్లిదండ్రులకి ఏమిస్తా? వాలంటీర్ జాబ్ ఏంటో వాలంటీర్ జాబులు. పోనీ ఆడాలంటే ఏదో కూర్చొని ఇంటికాడ ఉండి ఏదో కూరగాయలకో నారగాయలకో వస్తాయనేసి వాళ్ళు పడ్డారు. అంతేకాని మీనాటి కుర్రోళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోనాయి. చదువుకున్న కుర్రోళ్ళు, మీనాటి కుర్రోళ్ళు ఎంతమంది గాలిగా తిరుగుతాండ్రు. ఏంటి అమ్మఒడి ఇచ్చింది? పిల్లలకి ఇచ్చాడు, మగ పిల్లలకి ఇవ్వలేదుగా, ఆడపిల్లలకి ఇచ్చినారు. అంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తానన్నారు కదా చంద్రబాబు గారు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండబోతున్నారు? మరి అదే చూడాలిగా.
చూడకుండా మనం చెప్పలేం కదా, ఇచ్చిన తర్వాత అప్పుడు చెప్పుకుంటారు జనాలు. పిల్లలకి ఇలా ఇవ్వడం కరెక్టేనా? వీళ్ళకి ఇవ్వడం కరెక్ట్ అంటే మరి అదే కరెక్టు. ఇదివరకు మరి ఆటో వాళ్ళకి 5,000 ఇచ్చారు, అది కరెక్టా? 10,000. మరి ఇస్త్రీ బండి చేసుకున్నోడికి ఈ సొక్కా ప్యాంట చేస్తే 30 రూపాయలు 40 రూపాయలు దొబ్బుతాను. ఆడకు బండి ఇవ్వడం అది కరెక్టా? లేనోళ్ళకి ఇస్తే మంచిది. పైకి తీసుకొస్తాకి ఇవన్నీ ఇచ్చామంటున్నారు కదా పోయినసారి. ఏది జగన్ గారు ఏంటి లేనోళ్ళకి? ఎందుకు ఉన్నోళ్ళకి లేనోళ్ళకి అందరికి ఒక్కనాగా చూశాడు ఆయన. ఎవరికి చూశాడు? లేనోళ్ళకి అన్నిట్లు కూడా పెట్రోల్కి పెంచినాడు, ఒక కందిపప్పు పెంచాడు, నూనెకు పెంచాడు, కారం పెంచాడు, ఉప్పుకు పెంచినాడు, అన్నిటికీ పెంచాడు. ఈ కండి నాల 10 రూపాయలకి వచ్చేది 4-5 సంవత్సరాల క్రితం. ఈవేళ 20 రూపాయలు. 20 రూపాయలు పెట్టి కండి ఎవరు కొంటారు? నాకు 20కి వచ్చింది, నువ్వు 25కి అమ్మాలి. ఇప్పుడు తగ్గిస్తా అంటున్నారు కదా, తగ్గితే ఎలా ఉంటుంది? తగ్గితే బాగానే ఉంటుంది, చెప్పుకుంటారు, బతుకుతారు. తగ్గించే అవకాశం ఉందంటారా? తగ్గించే అవకాశం ఉండాలి. మరి ఎందుకు ఆయన్ని గెలిపించారు జనాలు? తగ్గించే అవకాశం ఉందని గెలిపించారంటారా? తగ్గించే అవసరం దాని గురించనే కాదు, ప్రతి దాంట్లోనూ ఇదే లాసే. పావుల టీ ఏమో 10 రూపాయలు. నాన్న టమ్మ చుట్టకాల్చుకున్నాం మేము. ఇన్నాళ్ళు 5 పైసలకి 5 రూపాయలకి 10 పైసలకి ఇచ్చిన చుట్టేమో ఇప్పుడు 5 రూపాయలు. ఏం కలుపుతారు, ఏం తింటారయ్యా? ఇసుక అనేది ఇస్తే కొంచెం డెవలప్ అయింది అనుకోండి, అందరికీ జాబ్స్ వస్తాయి, ఎకానమీ పెరుగుతుంది, అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం కదా. ఇప్పుడు హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో కొన్ని తప్పదు, కొన్ని ఫ్రీ అనేది తప్పదు. ఒక టైం వరకు ఇవ్వాలి ఫ్రీ అనేది, తర్వాత ఆపేయాలి. అలా చేసుకోవాలి. కానీ వాళ్ళు ఫ్రీ ఇస్తున్నారు, మనం తీసుకుంటున్నాం, మనకు వెనకాల పెరుగుతుంది, అది మనం ఆలోచించుకోవాలి. ఓట్ల కోసం వాళ్ళు అంటారు ఇస్తామని అంటారు, ఇస్తారు, తర్వాత మన్నెత్తినే రుద్దుతున్నారు. అది మనం తెలుసుకుంటున్నాము. ప్రజల్లో చైతన్యం రావాలి, వాళ్ళల్లో మార్పు రావాలి. మాకొద్దు, మాకు ఇంతవరకు ఇవ్వండి. ఎవరైనా ఇప్పుడు కారులో వెళ్తున్నారు, వాళ్ళకి వీళ్ళకి అదేంటి యుద్ధ ఫ్రెంక్షన్ తీసుకుంటున్నారు వాళ్ళు కూడా. అలాంటి వాళ్ళు స్వచ్ఛందంగా మాకొద్దు, మమ్మల్ని మేము పోషించుకోగలం, మా పిల్లలు ఇలా ఉన్నారు అని తెలుసుకొని వాళ్ళు రావాలి. ఎవరు తీసుకోవాలి? తప్పని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు మాత్రమే ఫ్రీకి వెళ్ళాలండి. అది రావాల్సింది ప్రజల్లోనే చైతన్యం, రాజకీయ నాయకుల్లో కాదు. వాళ్ళు ఇస్తామంటారు, ఇస్తారు, వాళ్ళు వెనకాల వేస్తారు, అది కూడా మనకు తెలుసు. దాన్ని చైతన్యంగా మనమే ముందుకెళ్ళాలి. రావాల్సింది చైతన్యం, మనుషుల్లో రావాలి చైతన్యం, అంతేగాని రాజకీయ నాయకుల్లో కాదు. వాళ్ళు ఓట్ల కోసం చెప్తారు, అలా చెప్తున్నారు. మనమే స్వచ్ఛందంగా మనకు అవకాశం ఉంది, వద్దు మాకు అని స్వచ్ఛందంగా మనమే ముందుకెళ్ళాలి. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తున్నారు, దీనిపైన మీ అభిప్రాయం? చేయరు, అయ్యే పని కానివన్నీ చెప్పాడు ఆయన, అయ్యేది ఏది చెప్పలేదు. తెలియక నా జగన్మోహన్ గారు చెప్పండి ఇవన్నీ. బడ్జెట్ లోటనేగా ముందు నుండి వాళ్ళన్నమాట ఈయన చెప్పారు. మరి ఈయన ఎలా ఇస్తాడు? ఇంత తీసుకొచ్చి ఎలా ఇవ్వగలడు? ఇప్పుడు అప్పు అవదా? అప్పు అవదా? మన మీద ఎత్తున పడదా? భారం పడుతుందా? పడదా? మరి అందరూ తెలిసిన విషయమేగా, ఆయన ఎలా చేయగలడు? ఏమీ చేయలేరు. అవదు. అలాగే మహిళలకు దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. చూద్దాం, ఇంకా టైం ఉందిగా, ఇస్తారేమో. వేచి చూద్దాం. 3 బండ్లు ఫ్రీగా వస్తే వాడుకుంటారు అందరూ. ఫ్రీగా ఇస్తే ఎవడైనా వాడుకుంటాడు. కానీ జరగాలి, అది జరిగినప్పుడు ఆనందమే, లేకపోతే ఇంతే. అంటే ఏంటమ్మా అమలు చేసే అవకాశం లేదంటారు చంద్రబాబు నాయుడు గారు? 99% ఉండదు అనుకుంటున్నాను నేను. ఎందుకని అంటారు? ఎందుకనంటే లోటు బడ్జెట్ అని వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు చెప్పినవన్నీ ఆయన అటకెక్కిచ్చేస్తున్నాడు, ప్రతి విషయం కూడా బడ్జెట్ లోడ్ అని చెప్తున్నారు కదా. మరి ఇంకెలా జరుగుతుంది? కొత్తగా ఏం తేగలడు ఆయన? మరి రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు, దీనిపైన మీ అభిప్రాయం? చేస్తున్నారు, మంచిదే కదా. జనానికి తెలియట్లేదు. సాక్షి టీవీ ఆపేశాడు, తెలియాల్సినవి తెలియబట్టలేదు, వాళ్ళే చూపించుకుంటున్నారు. వాళ్ళు ఏమంటారు, అంతకుముందు అది ఆపారు కదా, ఇప్పుడు మేము ఇది ఆపామంటారు. కామనే కదా అవన్నీ, మనం ఏం చేయలేము. గవర్నమెంట్ కదా, మనం చూస్తూ ఊరుకోవడమే. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలు పెట్టడం వల్ల ప్రజలు మొగ్గు చూపించారంటారా? అది కూడా అబద్ధమే. ఆయన ఇస్తాడు, అంతకుముందు లోకటి ఇప్పుడు ఎలా ఇస్తాడు అనుకుంటారు, అది అబద్ధం. కాకపోతే ఏంటంటే ఓటింగ్ అంతా ఏదో జరిగిందని జనం అనుకుంటారు, అది మనకేం తెలియదు. లేకపోతే ఇన్ని ఓట్ల ఇంత మెజారిటీనా? అంటే జగన్ టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేము ఎందుకు అలా చేస్తామంటారు? ప్రభుత్వం వాళ్ళదైన పై నుండి మెయింటెనెన్స్ అంతా వాళ్ళదే. కుమ్మక్కైంది 3 వర్గాలు కదా, ఆయనదే ఉంది పాపం. అసలు పైన మెయినే ఇక్కడ ఉంది కదా, వీళ్ళతో కలిసింది కదా, అందుకని జరిగిందేమో అనుకుంటున్నాం మేము. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నారు, దీనిపైన మీ అభిప్రాయం? ఉచిత బస్సు అంటే అది జరగని పని అనుకుంటున్నామండి. ఏదో ఒక బస్సు 2 బస్సులో పెట్టి జనాలను ఇబ్బంది పెడుతుంది తప్ప ఏం లేదు. అంటే ఎందుకనమ్మా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో చెప్పారు కదా మహిళలకు అండగా చెప్పారండి, చెప్పని ఎవరు చేస్తున్నారండి, ఎవరు ఏం చేయట్లేదు.
మేమేదో ఇది కూలి పని చేసుకుంటే మేమేదో ఉద్యోగం చేస్తున్నామని మా పిల్లలకి పెన్షన్లు తీసేశారు. ఆయన తీసేశాడు, మరి ఈయన కూడా వచ్చింది, మరి ఏమీ చెప్పట్లే. ఈయన కూడా ఆపేశారు. మా మోగా చెవుడి పిల్లలకి, గుడ్డోళ్ళకి అందరికీ పెన్షన్లు ఎత్తేసారు. ఏం చేస్తానని మాకు నమ్మకం లేదు. మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ అని మేము చెప్పగలమండి. అది జనాలు అందరినీ అడగాలి. ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కదా. మనం ఒక్కళ్ళమే అని చెప్పగలం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో మహిళలకు 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ కూడా చెప్పారు. చెప్పారు, మరి అవి కూడా దీపం పథకం ఉన్న వాళ్ళకి ఇస్తామంటున్నారు. అందరికీ కాదు, నమ్మకం లేదు మరి. అలాగే 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు 1500 రూపాయలు కూడా అందిస్తామని చెప్పారు. అది కూడా అంతేనండి. ఏ పథకాలు పెట్టినా వాళ్ళు చేసేదాకా మనకు నమ్మకం లేదు. అది మంచిదే, ఇస్తే మంచిదే, జనాలు అందరికీ మంచిదే. మరి ఎప్పుడు ఇస్తారో మాకు తెలియదు కదా. అంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి మేము సంక్షేమం అందించామని చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. చెప్పారు, వాళ్ళు కొన్ని చేశారు. కొంతమంది అన్యాయం అయిన వాళ్ళు అన్యాయం అయ్యారు. అందరికీ అందలేదు వాళ్ళ పథకాలు, అందరికీ అందల. ఇప్పుడు 45 సంవత్సరాల వాళ్ళకి ఇస్తామన్నారు, మేము పనులు చేసుకుంటున్నామని. ఇప్పుడు 15,000 12,000కి ఎవరు బతుకుతున్నారండి? ఇక్కడ ఈ రేట్లో ఎవరు బతకట్లేదు కదా. ఆ జీతానికే మాకు మీ పని చేసుకుంటున్నారు, మీకు పథకాలు లేవని తీసేశారు. అంటే వైసీపీ ప్రభుత్వంలో అర్హత ఉన్న వాళ్ళందరికీ మేము సంక్షేమ పథకాలు ఇంటి వద్దకి ఇవ్వలేదు. అందల మా వరకు మాకైతే ఏం అందలేదు. మా కార్పొరేషన్లో చేసే వాళ్ళకి ఏమీ లేవు.